అయోధ్య నగరంలో రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగడం చాలా ఆనందదాయకమని సింహాచలం దేవస్థానం ప్రధాన స్థానాచార్యులు టిపి గోపాల్ అన్నారు. అయితే రాజగోపాల్ గారు ఆదివారం సింహాచలంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తమ పురుషుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఉదయం నుంచి సింహాచలంలోని రామనామ సంకీర్తన కార్యక్రమం శాంతి కళ్యాణం జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భారత భూమిపైన త్రేతాయుగం నాడు భారతావనిలో జనించినటువంటి సకల మానవాళిని కాపాడడం కోసం, రక్షించడం కోసం అయోధ్య నగరంలో ఉత్తమ మానవ పురుషుడిగా అవతరించినాడు శ్రీరామచంద్ర ప్రభువు. అట్లాంటి ఆయన అవతార స్థలమైనటువంటి అయోధ్య నగరంలో రేపటి రోజున అంటే 22వ తారీఖు పుష్య బహుళ ద్వాదశి రోజున అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహ ప్రతిష్టాపనం, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపనం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, భారతీయులైనటువంటి వాళ్ళందరూ చాలా హర్షించదగినటువంటి సన్నివేశం ఇది, ఆనందించదగినటువంటి సన్నివేశం. మరి అట్లాంటి సన్నివేశాన్ని రాముడు మానవుడుగా, లోకానికంతటికీ మార్గదర్శకుడుగా, ఉత్తమమైనటువంటి పురుషుడుగా, పురుషోత్తముడుగా, అలాగే సమర్థవంతమైనటువంటి జనరంజకమైనటువంటి ప్రభువుగా లోకంలో ఖ్యాతి నొందినటువంటి వాడు. అట్లాంటి ఉత్తమ మానవుని యొక్క, ఉత్తమ పురుషుని యొక్క, పురుషోత్తముని యొక్క ఆలయ ప్రతిష్టాపనం, విగ్రహ ప్రతిష్టాపనం జాతి అంతటికీ హర్షదాయకమైనది కనుక మన హర్షాన్ని ప్రకటించడం కోసమని సింహాచలంలో వేయించేసినటువంటి ఆ గంగధార దగ్గర వేయించేసినటువంటి సీతారామస్వామి ఆలయంలో రేపటి రోజున ఉదయం నుంచి రామనామ సంకీర్తనం జరుగుతుంది. అయిన తర్వాత మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో శ్రీరామచంద్ర ప్రభువుకి శాంతి కళ్యాణం జరుగుతుంది. రామగాథలని ఒకసారి మననం చేయడం, ఆస్వాదించడం, అనుభవించడం జరుగుతుంది. అందుచేత ఇట్లాంటి సన్నివేశం మనకి సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రామాలయం, ఆ 1000 ఏళ్ల పౌరాతన్యం కలిగినటువంటి రామాలయం మనకి గంగాధార దగ్గర ఉన్నటువంటిది. ఆ రామాలయంలో మనమందరం అయోధ్యకి వెళ్ళి దర్శించలేం కనుక ఇక్కడ ఉండేటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని సేవించి ఒక్కసారి అయోధ్యని తలుచుకొని అయోధ్యలో ఉండేటువంటి ఆ సంబరాలని, ఆ సన్నివేశాలని కళ్ళకి కట్టించుకుంటూ దానికి తగినటువంటి అట్లాంటి ఆనందాన్ని అయోధ్యలోనే ఉన్నామనే భావన చేస్తూ ఇక్కడ అనుభవాన్ని మనమందరం అనుభవిద్దాం అని మా కార్యనిర్వహణాధికారి వారు సంకల్పించడం జరిగింది. అందుచేత ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరూ సీతారామస్వామి సన్నిధానానికి విచ్చేసి అయోధ్యలో ఉండేటువంటి భావనాన్ని ఒకసారి సంకల్పం చేస్తూ, భావనం చేస్తూ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ గుణాలని, ఆ వైభవాన్ని, ఆయన యొక్క ఆ అతిమానుష పురుషత్వాన్ని, చేష్టితాలని, ఆయన యొక్క కళ్యాణ గుణాలని ఒకసారి మనం అనుభవిద్దాం. మీరందరూ కూడా విచ్చేయండి. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. రామనామ సంకీర్తనంలో మీరు కూడా మీ నోరు కలిపి, మీ మాట కలిపి, మీ వాక్కు కలిపి మీరు కూడా సంకీర్తనంలో